ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. నెల్లూరు కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. నెల్లూరు మేయర్ పీఠం పైన కూటమి నేతలు ఫోకస్ చేశారు. మేయర్ పైన అవిశ్వాసం ప్రతిపాదించారు. ఈ నెల 16న అవిశ్వాస తీర్మానానికి ముహూర్తంగా ఫిక్స్ చేశారు. ఇదే సమయంలో లెక్కలు మారుతున్నాయి. వైసీపీ విడిన కార్పొరేటర్లు తిరిగి సొంత గూటికి చేరారు. మాజీ మంత్రి అనిల్ వారితో కలిసి మాజీ సీఎం జగన్ను కలిశారు. దీంతో ఇప్పుడు నెల్లూరులో ఏం జరుగుతుందనే ఉత్కంఠ పెరుగుతోంది. ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా నిలిచిన నెల్లూరులో లెక్కలు మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు కార్పొరేషన్లోనూ పాగా వేసేందుకు కూటమి నేతలు పావులు కదిపారు. మేయర్ పైన అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో ఇక మేయర్ సీటు కూటమికి దక్కుతుందని అంచనా వేశారు. ఇంతలో మాజీ మంత్రి అనిల్, రూరల్ ఇన్ఛార్జ్ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనూహ్యంగా పార్టీ మారిన వారితో మంత్రాంగం నడిపారు. 5 కార్పొరేటర్లు తిరిగి వైసీపీలోకొచ్చారు. వారితో ఈ ఇద్దరు నేతలు మాజీ సీఎం జగన్ను కలిశారు. తాము వైసీపీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. అటు 16వ తేదీన అవిశ్వాసానికి సిద్ధమవుతున్న టీడీపీ నేతలకు ఈ పరిణామం షాక్గా మారింది. దీంతో కొత్త లెక్కలు తెరమీదకొస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీకి మద్దతుగా 39 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరో ఇద్దరు జారిన అవిశ్వాసం వీగిపోతుంది. దీంతో టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. మిగిలిన వారు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు వైసీపీ సైతం తమ మద్దతు కార్పొరేటర్లతో క్యాంప్ ఏర్పాటు చేసింది. టీడీపీ సైతం తమకు మద్దతిస్తున్న వారిని క్యాంపుకు తరలించింది. అవిశ్వాసానికి ఇంకా 5 రోజుల సమయం ఉంది. దీంతో ఏ నిమిషం ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందనే ఉత్కంఠ సాగుతోంది. తాజాగా కడప కార్పొరేషన్ను వైసీపీ నిలబెట్టుకుంది. నెల్లూరును అదేవిధంగా కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అటు కూటమి నెల్లూరు అవిశ్వాసం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో నెల్లూరు కేంద్రంగా ఈ 5 రోజుల రాజకీయం పైన ఉత్కంఠ నెలకొంది.